17 నెలల్లో 50,763 కోట్లు ఎన్టీఆర్ భరోసా పింఛన్లపై భారీ వ్యయం. ఇదేది ఈయన మొత్తం 50,000 కొత్తగా ఈయన భరిస్తున్నట్టు చెబుతారండి. అంతకుముందు 3,000 చొప్పులు ఇచ్చేవాళ్ళు 1,000 రూపాయలు పెంచారు. ఈ మొత్తం నిజంగా ఇది వాస్తవమే అనుకోవాలా? లేదు సార్, ఇది వాళ్ళు ఇస్తున్న 4,000 అంటే 3,000 కలిపి 1,000. ఆ 1,000 బడ్జెట్ చెప్పట్ల వాళ్ళు. అంత ఎక్స్ట్రా బడ్జెట్ మేము మా ప్రభుత్వం మీద భారం పడింది అని చెప్పాలి వాళ్ళు. కానీ వాళ్ళు ఎలా చెప్తున్నారు, ఈ 4,000 కూడా మా మీద భారం పడింది ప్రజలకు ఇవ్వటం అని, అదే వాళ్ళకి సోషల్ పెన్షన్ గురించి చెబుతున్నారు. ఎట్ సేమ్ టైం మీరు గుర్తుపెట్టుకోండి, ఆడబిడ్డ నిధి కూడా ఆల్మోస్ట్ సోషల్ పింఛన్ కంటే ఎక్కువ బడ్జెట్. 2 కోట్ల మంది మహిళలు ఉన్నప్పుడు నెలకు 1,500 ఇస్తాను అని వాళ్ళు ఇచ్చిన హామీ. అంటే అది ఎంత అవుతుంది? నెలకు 3,000 కోట్లు పైచీలకు, సంవత్సరానికి 36,000, 5 సంవత్సరాల్లో 1,50,000 కోట్ల పైచీలకు బడ్జెట్ అది. అంటే ఇదే ఇవ్వలేని వాళ్ళు, ఆల్రెడీ 3,000 ఇస్తున్న దానికి 1,000 కలిపి ఇవ్వలేని వాళ్ళు మరి అది ఏ విధంగా హామీ చేశారు అంటే ఇది పూర్తిగా ఏంటంటే ఎవరో చెప్తే మనం అంటే సరేలే పాపం మొట్టమొదటిసారి సీఎం అవ్వకముందు తెలియక రాష్ట్ర బడ్జెట్ లోటు ఇటు వివరాలు తెలియక ఇచ్చారనుకోవచ్చు. గతంలో 3 సార్లు సీఎంగా చేసి రాష్ట్రం ఒక పక్క శ్రీలంక అయిపోతుంది, 14 లక్షల కోట్ల అప్పు అయిపోయిందని అసత్య ప్రచారాలు చేసి కేవలం రాజకీయంగా ముందు ఎలక్షన్లో గెలవడం కోసం ప్రజలని మోసగించడంగానే ఈ హామీలని. ఇప్పుడు కూడా అది చూస్తే మీరు 17 నెలల్లో 50,000 కోట్లు మేము అంటే మా మీద ఇంత భారం పడింది మేము ప్రజలకు ఇచ్చామన్నారు. ఈ 50,000 కోట్లు ఏంటి? 4,000 రూపాయలు పర్ మంత్ ఒక సోషల్ పెన్షన్లో కలుపుకొని చెబుతున్నది. ఎక్స్ట్రా పడ్డ 1,000 రూపాయలు పడ్డని చెప్పట్ల వాళ్ళు. మొత్తం అంతకుముందు ప్రభుత్వాలు ఇచ్చినవి కూడా ఈయన అకౌంట్లో రాసుకోవడం చెబుతున్నారు. తెలివైనోడు ఆ విషయంలో మాత్రం. రైట్. ఇక ఫీజులకు బూజు బకాయిల బండ. నాగార్జున గారు చెప్పండి, ఈ ఫీజు రీయింబర్స్మెంట్ మీద ఇప్పుడే ఏఎస్ఎఫ్ స్టూడెంట్స్ యొక్క ఆందోళన కొద్ది రోజుల క్రితం జరిగింది. ఆ సందర్భంలో వాళ్ళు చేసిన వ్యాఖ్యలు అవన్నీ కూడా విన్నారు. నిజంగా కూడా రికార్డు స్థాయిలో ఫీజులు బకాయి పెట్టిన తీరు కానీ ఈ ఓవరాల్గా మరి ఇప్పుడు ఈ ఒక పక్కేమో 1,000 కోట్లు 1,00,000 కోట్ల అప్పులు తీసుకొస్తున్నారు, ఇంకో పక్కేమో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అంటున్నారు, వాటికి డబ్బులు లేవంటారు. మరి ఇప్పుడేమో ఫీజు బకాయిలు కూడా డబ్బులు లేవంటున్నారు. మరి పిల్లల చదువులు ఎట్లా జరుగుతాయి? సార్ ఫీజు రీయింబర్స్మెంట్ గురించి మీకు ఒక టాపిక్ చెప్తాను సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించి ఒక సింపుల్ ఇష్యూ మీకు చెప్పాలి సార్. ఆయన్ని ఎనీ డే ఎనీ టైం ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కాలేజీల గురించి, ఫీజు రీయింబర్స్మెంట్ గురించి, ఫీజు రీయింబర్స్మెంట్లో బకాయిల గురించి, సో ఎప్పుడు ఏ రోజు ఏ నెల ఎంత డబ్బులు ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి విద్యార్థులకు ఇవ్వాలో ఏ రోజు అడిగినా ఆయన మైండ్లో అవన్నీ రిజిస్టర్ అయి ఉంటాయి సార్. ఎందుకంత రిజిస్టర్ అయి ఉన్నాయంటే ఆంధ్రప్రదేశే కాదు భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి ప్రతి క్వార్టర్లీకి ఒకసారి ఖచ్చితంగా వాళ్ళకి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలి, వాళ్ళు ఇబ్బందులు పడకూడదు అని మా జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో ఒక్క క్వార్టర్కి కూడా బకాయి లేకుండా ప్రతి రూపాయి విద్యార్థులకి చెల్లించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది. నేను ఛాలెంజ్ చేస్తున్నా, భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఆర్టీఎఫ్ అంటే ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చినటువంటి ప్రభుత్వాన్ని స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వానన్నా చూపించమనండి. ఎందుకు చెప్తున్నానంటే విద్యార్థుల్లో కూడా తప్పుడు ఆలోచనలు క్రియేట్ చేయాలని తెలుగుదేశం పార్టీ ఏదో ప్రకటిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు 2024లో జరిగినటువంటిది ఏంటంటే జనవరి నుంచి మార్చి దాకా ఒక క్వార్టర్ ఉంటుంది సార్. మార్చి తర్వాత మార్చిలో వాటి బిల్లు ఏప్రిల్లో ప్రాసెస్ అవుతుంది, వాళ్ళకి మేలో డబ్బులు రిలీజ్ అవ్వాలి. సో మేలో డబ్బులు రిలీజ్ అవ్వాలంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు ఇవ్వకండి అని కోర్టుకు వెళ్లి ఈ నిధులు ఆపగించారు. ఈ నిధులు ఆపేసిన తర్వాత ఈ రోజుకు చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటంటే సో ఆర్టీఎఫ్ ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించి 5,600 కోట్ల రూపాయలు, వసతి దీవెనకి సంబంధించినటువంటి 2,200 కోట్ల రూపాయలు, మొత్తం 7,800 కోట్ల రూపాయలు బ్యాలెన్స్ ఉంది. ఈరోజు మేము చంద్రబాబు నాయుడు గారిని ఏం అడుగుతున్నామంటే మీరు వచ్చింది ఇది 2వ సంవత్సరం పూర్తవుతుంది రేపు మార్చికి. ప్రతి ఇయర్కి సంబంధించి ఒక అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్కి 2,500 కోట్ల రూపాయలు కావాలి, అదేవిధంగా హాస్టల్ మెయింటెనెన్స్కి 1,100 కోట్ల రూపాయలు కావాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని మేము ఏం అడుగుతున్నామంటే 2024-25 ఆర్థిక సంవత్సరంలో మీరు రిలీజ్ చేసింది 0, 2025-26లో 3,900 కోట్ల రూపాయలు కావాలంటే మీరు బడ్జెట్లో పెట్టింది 2,600 కోట్ల రూపాయలు, ఈ రోజుకు రిలీజ్ చేసింది 0. ఈ రోజు మేము ఏం చెబుతున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్రంలో 230 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, 1,250 డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి.
మీరు బకాయి పెట్టినటువంటి డబ్బులు అంటే 2019 జూన్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు బకాయి పెట్టినటువంటి 1778 కోట్ల రూపాయలతో పాటు హాస్టల్ మెయింటెనెన్స్ కోసం 4275 కోట్లు, అదేవిధంగా ఫీజు రీయింబర్స్మెంట్ కోసం 12609 కోట్లు, వెరసి మొత్తం 18663 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో ఖర్చు పెడితే 2 ఏళ్లు పూర్తవుతున్నా చంద్రబాబు నాయుడు గారు ₹1 కూడా మీరు ఖర్చు పెట్టలేదంటే సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మమ్మల్ని అందరినీ చదివించడానికి మాకందరికీ సత్యం రామలింగరాజులు లేరు కదా సార్. సత్యం రామలింగరాజు గారు ఉంటే నారా లోకేష్ లాంటి చాలా తెలివితేటలు ఉన్నటువంటి వ్యక్తులు చదువుకోగలుగుతారు ఆయన పుణ్యాన. మరి మాకు సత్యం రామలింగరాజులు లేరు కదా. మాకు జగన్మోహన్ రెడ్డి లాగా మానవత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఉంటే, మనిషితత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఉంటే మా బిడ్డలు చదువుకుంటారు. కానీ మరి మీలాంటి ముఖ్యమంత్రి ఉంటే మేము ఎప్పుడు చదువుకుంటాం? పిల్లలు చదువు లేక, పిల్లలకి సర్టిఫికెట్ లేక, పాస్డ్ అవుట్ అయినటువంటి పిల్లలకు కూడా ఉద్యోగాలు రాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిల్లలు సర్టిఫికెట్లో రామచంద్ర అని ఏడుస్తూ బాధలు పడుతూ అనారోగ్యాలకు గురవుతూ తల్లిదండ్రులు మానసిక క్షోభకు గురవుతా ఉన్నారు. మీరు ఫీజు రింబర్స్మెంట్లో 70% కోటా ఫీజు రింబర్స్మెంట్ స్టూడెంట్స్ ఉంటారు. మీరు ఫీజు రింబర్స్మెంట్ నిధులు రిలీజ్ చేయకపోతే ఆ కాలేజెస్లో ఉన్నటువంటి లెక్చరర్స్కి, ప్రొఫెసర్స్కి, అకాడమిక్ స్టాఫ్స్కి వాళ్ళు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితులు వస్తున్నారు. అసలు ఈ రోజు మెడికల్ కాలేజీలు తీసేసి కళ్యాణ మండపాలు పెట్టుకోవాలి, లేకపోతే ఏదో ఒక వాటికి రెంట్కి ఇచ్చేసేయాలనేటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. ఇంజనీరింగ్ కాలేజీలు ఎత్తేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి, డిగ్రీ కాలేజీలు మూసేసేటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. సో మీకు సత్యం రామలింగరాజులు ఉంటే నారా లోకేష్ లాంటి బాగా చదువుకున్న జ్ఞానం ఉన్న వాళ్ళందరూ చదువుకుంటారు. మరి మాకెవరు ఉంటారు సార్? మాకెవరు చేస్తారు సార్? కాబట్టి ఈ రోజు మేము స్పష్టంగా చెబుతున్నాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగానికి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్లు కానీ, ప్రెసిడెంట్ చైతన్య కానీ అందరూ కూడా ఈ రోజు రేపో సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలోనో లేకపోతే సాంబశివారెడ్డి గారి ఆధ్వర్యంలో కానీ మళ్ళీ ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది. మిగతా అన్ని విద్యార్థి సంఘాలతో కలిసి కూర్చొని చెప్తాం. ఖచ్చితంగా నారా లోకేష్ గారికి ఒక వారం రోజు 10 రోజుల్లో మేము టైం ఇస్తున్నాం. లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ ఉద్యమం గవర్నర్ గారిని కలిసిన తర్వాత, కలిసిన రోజో లేకపోతే ఆ రోజో ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి నివాసాన్ని ముట్టడిస్తాం. దాంట్లో ఏమాత్రం కూడా లేదు. ఉద్యమం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా వెనుకరాడదు. కాబట్టి ముందస్తుగానే లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు మరొక వారం 10 రోజుల్లో మీరు రిలీజ్ చేయకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని ప్రజా సంఘాలని, ఉద్యమ సంఘాలని కలుపుకొని ముఖ్యమంత్రి గారి నివాసాన్ని ముట్టడించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధపడుతుందని మాత్రం తెలియజేస్తున్నాం. రైట్, మీరు కూడా మాట్లాడతారా సార్? ఫీజు రీయింబర్స్మెంటే కాదు సార్, ఆరోగ్యశ్రీ తీసుకున్నా కూడా విద్యా వైద్యం జనరల్గా ఏంటంటే ఏ ప్రభుత్వం అయినా ప్రాథమిక బాధ్యతగా వాళ్ళు అరేంజ్ చేయాల్సింది ప్రజలకు విద్యా వైద్యము. ఈ రెండు మేజర్గా, ఈ రెండిట్లో ప్రభుత్వ పాత్ర చాలా ఎక్కువగా ఉండాలి. అయితే ఈ టైంలో ఈ పర్యాయం తీసుకుంటే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం విద్యా వైద్యాన్ని గాలికి వదిలేసింది అని చెప్పడానికి ఆరోగ్యశ్రీ బకాయిలు అవ్వచ్చు, లేదు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు అవ్వచ్చు, ₹1 రిలీజ్ చేయలేదు అనేది ఒకటి. అటు ఆరోగ్యశ్రీ కూడా చివరికి ప్రైవేటు హాస్పిటల్ల యాజమాన్యం రోడ్లకి ధర్నాలు చేస్తే ఏదో ఒక 10% ఫండ్స్ రిలీజ్ చేశారు. ఈ రోజున ఆరోగ్యశ్రీ ఎలా ఉంది అంటే హాస్పిటల్కి వెళ్తే వాళ్ళేమో డబ్బులు కట్టి వైద్యం చేయించుకోమంటున్నారు. ఒకవేళ ఫైల్ అప్రూవల్కి పెట్టిన తర్వాత కూడా వితిన్ 1 అవర్లో రావాల్సిన అప్రూవల్, లేదు మ్యాక్సిమం 3 అవర్స్లో రావాల్సిన అప్రూవల్ మినిమం 3 డేస్ చేస్తున్నారు. ఈలోపు ఏంటంటే పేద ప్రజలు ఆ హరీనెస్లో, అత్యవసర పరిస్థితుల్లో అప్పులు చేసి వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ రోజున ఎల్లో మీడియాకు సంబంధించిన పేపర్లోనే ఎయిమ్స్లో సైతం ఒక టెస్ట్ ఇస్తే, ఎండోస్కోపీ ఇస్తే 3 నెలలకు కానీ రిపోర్ట్ రావట్లేదు. అలాంటి అధ్వాన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో వైద్యం అనే పరిస్థితులు వాళ్ళే రాశారు, చేస్తున్నారు. ఇక ఫీజు రీయింబర్స్మెంట్ విషయానికి వస్తే వాళ్ళ పేరెంట్స్ దగ్గర యాజమాన్యాలే ముందు ఫీజు కట్టండి, డబ్బులు వస్తే మీకు ఇస్తామన్నారు. ఒకప్పుడు ఎలా ఉండేది, ఒకవేళ వరస్ట్ సినారియో ఇదే పరిస్థితి వైఎస్ఆర్సీపీ హయాంలో జరుగున్నా కూడా డబ్బులు ఒకవేళ యాజమాన్యానికి లేట్ అవుతుంది అనుకుని కాలేజీ యాజమాన్యానికి వీళ్ళు ఫీజులు పే చేసిన తర్వాత ఫీజులు వచ్చి తల్లి అకౌంట్లో పడే కాబట్టి అట్లీస్ట్ ఓకే మనకే డైరెక్ట్గా డబ్బులు వస్తున్నాయి. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, ఒకటేమో తీసుకెళ్ళి కాలేజీకి పేమెంట్ అని చెప్పారు, రెండోదేమో పేరెంట్స్నేమో మీరు డబ్బులు కట్టండి, లేదు మాకేం ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వట్లేదని అటుపక్క నుంచి వసూలు చేస్తున్నారు కాలేజీ వాళ్ళు. ఇటు వీళ్ళు రిలీజ్ చేయట్లేదు, రిలీజ్ చేసిన తర్వాత వాళ్ళకి ఇస్తారన్న గ్యారంటీ కూడా ప్రెజెంట్ కనపట్లేదు సార్. రైట్,
అంటే అట్లా కాదు కదా, ఒకవేళ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తారేమో. ఇస్తారు అనేది ఎప్పుడు అదే ఈ లోపు ఇచ్చి ఉంటే ఇస్తే ఇవ్వలేదు కాబట్టి ముందు వాళ్ళ మీద అయితే బడ్జెట్ పడుతుంది కదా. పడుతుంది, వాళ్ళు కడుతున్నారు కూడా ఇప్పుడు. అవును.